మూడోసారి వచ్చిన వెంటనే కార్మికుల మాడు పగులగొట్టే నోటిఫికేషన్ జారీ చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఈపీఎఫ్, ఈపీఎస్ మరియు ఈడీఎల్ఐ కంట్రిబ్యూషన్లను ఈపీఎఫ్ఓకి డిపాజిట్ చేయడంలో యజమానులు చేసిన డిఫాల్ట్లపై పెనాల్టీ ఛార్జీలను భారీగా తగ్గించినందుకు సిఐటియు కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తోంది. చట్టబద్ధమైన బాధ్యతలో డిఫాల్ట్గా యజమానులను ప్రోత్సహించడం ఖండించదగినది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రైవేట్ కార్పొరేట్ యజమానులు కార్మికుల విరాళాలు మరియు వారి ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ ఫండ్లో వాటాతో ఆడుకోవడానికి అనుమతించడం ద్వారా యజమానులు డిఫాల్ట్ను ప్రోత్సహించడం ద్వారా ఇది స్పష్టమైంది. ఈపీఎఫ్ఓకి కార్మికుల సహకారంతో సహా ఈపీఎఫ్, పెన్షన్ మరియు ఈడీఎల్ఐ నిధులను సకాలంలో డిపాజిట్ చేయడం యొక్క చట్టబద్ధమైన బాధ్యత. మోడీ క్యాబినెట్లోని కార్మిక మంత్రి, ఉద్యోగుల పెన్షన్ ఫండ్, ఈపీఎఫ్ మరియు ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్కు సకాలంలో జమ చేయడంలో విఫలమైన యజమానిపై అన్ని జరిమానా ఛార్జీలను భారీగా తగ్గిస్తూ జూన్ 14, 2024న అత్యంత దారుణమైన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. కార్మికుల సహకారంతో సహా పథకం, ఈడీఎల్ఐ శిక్షా ఛార్జ్ తగ్గింపు దాదాపు 5వ వంతు కంటే తక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ లేదా ఈడీఎల్ఐకి కంట్రిబ్యూషన్ చెల్లింపులో యజమాని ఏదైనా డిఫాల్ట్ చేసినట్లయితే లేదా ఈపీఎఫ్ చట్టం 1952 లేదా ఈ చట్టం కింద రూపొందించబడిన పథకాల ప్రకారం చెల్లించాల్సిన ఏవైనా ఛార్జీల చెల్లింపులో డిఫాల్ట్ చేసినట్లయితే పెనాల్టీ విధించే విధానం ద్వారా యజమాని డిఫాల్ట్ పీరియడ్ల యొక్క వేర్వేరు వ్యవధికి వేర్వేరు రేట్లలో నష్టపరిహారం ఈపీఎఫ్ఓ అదే డబ్బును రికవరీ చేయవచ్చు. ప్రస్తుతానికి 2 నెలల కంటే తక్కువ డిఫాల్ట్ కాలానికి సంవత్సరానికి 5% చొప్పున జరిమానా ఛార్జీలు లెక్కించబడ్డాయి. 2 నెలలు మరియు 4 నెలల కంటే తక్కువ డిఫాల్ట్ కాలానికి 10% కానీ 4 నెలలు మరియు అంతకంటే ఎక్కువ అయితే 6 నెలల కంటే తక్కువ 15% మరియు 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ 25%. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధిత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అన్ని నష్టాల రేటును నెలకు 1%కి తగ్గించింది. అంటే అన్ని పథకాలకు బోర్డు అంతటా సంవత్సరానికి 12%. ఇప్పటికే కష్టపడి సంపాదించిన వేతనాలను కోల్పోతున్న మన శ్రామిక ప్రజల జీవన సౌలభ్యం కోసం సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడం పేరుతో ఇది స్పష్టంగా జరిగింది. దాదాపు 487.9 మిలియన్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పెన్షన్ కోసం అర్హులైన వారిలో కేవలం 118 మిలియన్ల మంది కార్మికులు మాత్రమే ఈపీఎఫ్ కింద కవర్ చేయబడుతున్నారు. ప్రభుత్వ అమలు యంత్రాంగం ద్వారా ప్రచారం చేయబడిన ఈపీఎఫ్ చట్టం యొక్క యజమాని అనుకూల ఉల్లంఘనను బహిర్గతం చేయడం ద్వారా ఇక్కడ రీకాల్ చేయబడవచ్చు. పైగా ఈపీఎఫ్ పథకం కింద కవరేజీలో ఉన్నవారు యజమానులచే డిఫాల్ట్ను ప్రోత్సహించడం ద్వారా మరింత ఒత్తిడికి గురవుతారు మరియు తద్వారా ఉద్దేశపూర్వక డిఫాల్ట్కు జరిమానాను భారీగా తగ్గించడం ద్వారా ఈపీఎఫ్లో కార్మికుల స్వంత జీవితకాల పొదుపులను యజమానులు అనధికారికంగా ఉపయోగించుకోవడానికి అనుమతించారు. డిఫాల్ట్లు చట్టం మరియు కవరేజీ కిందకు తీసుకురాబడిన వారిలో మరింత ప్రబలంగా మారాయి. అంతేకాకుండా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995లోని పేరా 5 మరియు ఈడీఎల్ఐ స్కీమ్ 1976లోని పేరా 8A నిరోధక నిబంధనలు మరియు అదనంగా అటువంటి డిఫాల్ట్లకు వ్యతిరేకంగా మాత్రమే పార్లమెంట్ సార్వభౌమాధికారి ఆమోదించిన చట్టం యొక్క సమ్మతిని నిర్ధారించే ఏకైక సాధనం. ఇప్పుడు ఈ సవరణల ద్వారా వర్చువల్ గో బై ఇవ్వబడింది. ఈ కార్మిక వ్యతిరేక మరియు డిఫాల్ట్గా ప్రోత్సహించే యాజమాన్య అనుకూల నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరియు ఈ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిలిటెంట్ నిరసన కార్యక్రమాలకు వెళ్లాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తోంది. ఇట్లు తపన్ సేన్, ప్రధాన కార్యదర్శి, సిఐటియు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.